హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 80. సమయం ఉదయం 6 అవుతుండగా దీక్ష నిద్రమత్తుతో లేచి కూర్చొని తను బెడ్ మీద పడుకోవటం చూసి రాత్రి పైన ఉయ్యాలో యష్ మీద పడుకోవటం గుర్తు తెచ్చుకొని కాస్త సిగ్గుపడుతూ నేను కిందికి ఎలా వచ్చానో అస్సలు గుర్తులేదే అని అనుకుంటూ ఉండగా గుడ్ మార్నింగ్ అక్క అంటూ స్వప్న అప్పుడే లోపలికొస్తుంది. గుడ్ మార్నింగ్ స్వప్న అన్నట్టు నేను కిందికి ఎప్పుడొచ్చాను? యష్ ఎప్పుడు వెళ్ళిపోయాడు? అని అడుగుతుంది. తెల్లవారుజామున 4 అవుతుందేమో. నువ్వు నిద్రపోతుంటే బావ నిన్నెత్తుకొని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళాడక్కా అంటుంది. అమ్మో! అప్పటి వరకు నేను యష్ మీదనే పడుకొని పోయానా? పాపం యష్ నన్ను మీద పడుకోబెట్టుకొని ఆ ఉయ్యాలో చాలా ఇబ్బంది పడి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అవునక్కా, నేను ఈ రూమ్‌లోకొచ్చేటప్పుడు నీ మొహం సిగ్గుతో వెలిగిపోవడం చూశాను. నువ్వు ఇంతగా సిగ్గుపడుతుంటే రాత్రి బావకి నీకు చాలా జరిగి ఉంటాయి కదా! అవేంటో నాకు చెప్పవా? అని అడుగుతుంది. స్వప్న అలా అడగగానే దీక్ష మొహంలో ఇంకా సిగ్గు పెరుగుతూ పెదవుల మీద పెట్టుకున్న వాళ్ళ ముద్దు ముచ్చట్లు గుర్తొచ్చి పోవే అంటూ నవ్వుతుంది. పోతానులేమ్మా, నీకొక్కడికే మొగుడు వస్తున్నాడా ఏంటి? ఫ్యూచర్‌లో నేను పెళ్లి చేసుకుంటే నాకు కూడా మొగుడొస్తాడు. వాడితో నాకు కూడా ముద్దు ముచ్చట్లు ఉంటాయిలే అంటూ స్వప్న నవ్వుతూ వెళ్ళిపోతుంది. స్వప్న మాటలకి దీక్ష నవ్వుతూనే బెడ్ మీద నుండి లేస్తుంది. కొద్దిసేపటికి స్వప్న, చందు కాలేజ్‌కి రెడీ అవుతుంటే దీక్ష కిచెన్‌లోకి వచ్చి వాళ్ళ అమ్మకు సహాయం చేస్తూ లంచ్ బాక్స్ రెడీ చేస్తుంటుంది. శృతి, విక్రమ్, హరినాథ్ ముగ్గురు కలిసి ఒక లాయర్ ముందు కూర్చొనుంటారు. షూటింగ్‌కి రావట్లేదని మా మీద పిటిషన్ కూడా వేశారు. ఈ షూటింగ్‌కి మేము ఎలా వెళ్లి యాక్ట్ చేస్తాము? అని అడుగుతుంది శృతి లాయర్‌ని చూస్తూ. నిజమే. మీకు మీరుగా వెళ్ళి మేము చెడ్డవాళ్ళం అని చూపించుకోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఇంతకీ మీరు సినిమాకి ఒప్పుకునేటప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉంది అనేది చూడలేదా? అని అడుగుతాడు లాయర్. మేము అగ్రీమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ రెడీ అయింది. అంటే ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ మొత్తం పాజిటివ్‌లోనే ఉంది కాబట్టి అది చూసి అగ్రీమెంట్ చేశాము అంటాడు విక్రమ్. అవును. ఆ దీక్షని పరువు తీసేటట్టుగా ఉన్న స్క్రిప్ట్ చూసి ఆ సినిమాకి అంత ఈజీగా ఒప్పుకొని మోసపోయాము అంటూ ఉన్న విషయం చెప్తుంది శృతి. ఓకే. అర్థమైంది. దాదాపు యశోధర్, ఫణీంద్ర మిమ్మల్ని మోసం చేసి అగ్రిమెంట్ చేయించుకున్నారని నేను కోర్టులో వాదిస్తాను. ఈ సినిమా క్యాన్సిల్ అయ్యే పరంగా ప్రయత్నం చేస్తాను. కాకపోతే మన అపోజిషన్ లాయర్ కూడా గట్టివాడే కాబట్టి, పైగా వాళ్ళ దగ్గర ఏవో సాక్ష్యాలు కూడా ఉన్నాయని గట్టిగా చెప్తున్నారు కాబట్టి, ఈ కేసులో నేను కొంచెం ఎక్కువే కష్టపడాలి. ఒకవేళ మీరు మోసం చేసినట్టుగా నిజమైన సాక్ష్యాలు చూపించి కోర్టు వాటిని అంగీకరిస్తే మీరు ఈ సినిమాని అగ్రిమెంట్ ప్రకారం చేయాలని తీర్పు చెప్తుంది అని అంటాడు లాయర్. అది విన్నగానే ఈ ముగ్గురు భయపడుతుంటారు. ఈ సినిమాని నేను చేయలేను లాయర్ గారు. ఎలాగైనా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యేటట్టుగా చూడండి అంటాడు విక్రమ్. అవును లాయర్ గారు, ఈ సినిమా చేయటం మాకిష్టం లేదు అంటుంది శృతి. ఇప్పుడు ఇష్టం లేదని చెప్పడం వల్ల ఉపయోగం లేదమ్మా. అది మీరు సినిమాకి ఒప్పుకునే ముందు ఉండాలి. కాకపోతే ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తించటం లేదు. కోర్టు తీర్పు ప్రకారం మీరు నటించాలని తీర్పు వస్తే మాత్రం ఇక్కడ మీ పరువుతో పాటు ఆ యశోధర్ పరువు కూడా పోతుంది అంటాడు లాయర్. అది ఎలా అని ఆశ్చర్యంగా అడుగుతుంది శృతి. మీరు అగ్రిమెంట్ చేసిన ప్రకారం మీరు నటించాలని కోర్టు తీర్పు ఎలా ఇస్తుందో అలాగే ఏ స్క్రిప్ట్ చూపించి మీతో వాళ్ళు అగ్రిమెంట్ చేయించుకున్నారో ఆ స్క్రిప్ట్ ప్రకారమే సినిమా తీయాలని కోర్టు వాళ్ళని కూడా హెచ్చరించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ యశోధర్ భార్య గురించి రాసిన స్క్రిప్ట్ కూడా ఆ సినిమాలోనే ఉండి తీరాలి. ఆ సినిమాను అలా తీయాల్సి వస్తే ఆయన పరువు కూడా పోగొట్టుకున్నట్టే కదా అని అంటాడు లాయర్. విక్రమ్ చిరాకు పడుతూ ఇదంతా వద్దు లాయర్ గారు, ఎవరి పరువు పోకుండా ఫైనల్గా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యేటట్టుగా చూడండి ప్లీజ్ అని వేడుకుంటాడు. హరినాథ్ కూడా మాట్లాడుతూ అవును లాయర్, ఇప్పటికే మా పరువు సగం పోయింది. ఇంకా నా కొడుకు నవ్వుల పాలు కావాలని నేను అనుకోవడం లేదు. మొత్తానికే ఈ సినిమా క్యాన్సిల్ అయ్యేటట్టుగా తీర్పు వచ్చేలా చూడండి అంటాడు. అది అప్పుడే చెప్పలేని హరినాథ్ గారు, ప్రస్తుతానికైతే షూటింగ్ ఆపమని కోర్టు నుంచి వారికి ఆర్డర్స్ పంపిస్తాను. నా శత విధాలుగా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యే విధంగా ప్రయత్నిస్తాను. కానీ చివరికి మాత్రం
కోర్ట్ హియరింగ్ ఎలా వస్తే అలా శిరసా వహించక తప్పదు. షూటింగ్ చేయాలని తీర్పు వస్తే ఇక్కడ మీతో పాటు యశోదరి కూడా నెగెటివ్ జరుగుతుందని ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అతని భార్య పరువు తీయడం ఇష్టం లేక ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రాజీకొచ్చి వారికి వారుగానే ఈ సినిమా క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. అలా అయినా ఈ సినిమా క్యాన్సిల్ కావచ్చు అంటూ అభిప్రాయపడతాడు. శృతికి లాయర్ మాటలు కొంచెం బలంగా అనిపిస్తుంటాయి. వాళ్ళు రాజీకొచ్చి క్యాన్సిల్ చేసుకుంటారో, లేక కోర్టులో క్యాన్సిల్ అయ్యేటట్టుగా చూస్తారో మీ ఇష్టం లాయర్ గారు. ఫైనల్‌గా సినిమా మాత్రం క్యాన్సిల్ కావాలి అని విక్రమ్ మాట్లాడుతూ ఉంటే, శృతి మాత్రం లాయర్ మాటలతో ఆలోచనలో ఉండిపోతుంది. యష్ వాళ్ళ అమ్మానాన్నలతో కూర్చొని జరగబోయే పెళ్లి గురించి మాట్లాడుతూ, ఏ గుడిలో అయితే దీక్షని పెళ్లి చేసుకున్నానో, అదే గుడిలోనే మాకు మళ్ళీ పెళ్లి జరగాలి నాన్న. దగ్గరి బంధువుల మధ్య పెళ్లి సింపుల్‌గా చేసుకొని, రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. సరే యష్, పెళ్లి గుడిలో అంటే అక్కడ ఆర్భాటంగా చేయటానికి కూడా కుదరదు కాబట్టి, నువ్వు కోరుకున్నట్టుగానే సింపుల్‌గానే జరుపుదాం. ఇక రిసెప్షన్ నువ్వు వద్దన్నా మేము గ్రాండ్‌గా జరిపిస్తాం అంటాడు ప్రతాప్ గారు. ఇంతలో యష్‌కి ఫనీ దగ్గర నుంచి కాలొస్తుంటుంది. ఫనీ కాల్ చేస్తున్నాను నాన్న అని చెప్పి లిఫ్ట్ చేసి ఏంటి ఫనీ అని అడుగుతాడు. షూటింగ్ ఆపమని కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి యశోధర్ అని అటు నుంచి ఫనీ మాటలు వినిపిస్తుంటాయి. ఆ విషయం వినగానే క్షణం ముందు హుషారుగా ఉన్న యష్ కాస్త నిరుత్సాహపడుతుంటాడు. సినిమా తీసుకోవచ్చు అని కోర్టు నుంచి తీర్పు వస్తేనే తప్ప మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయలేము అంటాడు ఫనీ. ఆ మాటలకి యష్ బాధపడుతూ ఓ రకంగా ఇది మనకు బ్యాడ్ న్యూస్ ఫనీ. కానీ ఈ సినిమా విజయవంతంగా బయటకు తీసుకురాగలనే హోప్ మాత్రం నాకుంది. కాకపోతే మూవీ కోర్టులో పడింది కాబట్టి హియరింగ్ వచ్చేసరికి లేట్ కావచ్చు కదా అని అడుగుతాడు. అవును యశోధర్, లేట్ అయినా మనకి అనుకూలంగా తీర్పు వస్తే పర్వాలేదు. కానీ తీర్పు గురించి టెన్షన్‌గా ఉంది. ఒకసారి మన లాయర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాను. తర్వాత మళ్ళీ నిన్ను కలుస్తాను అని అంటాడు ఫనీ. సరే ఫనీ అని చెప్పి యష్ ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది యష్? ఏంటి అలా అయిపోయావు? అని అడుగుతుంది పద్దు. యష్ ఉన్న విషయం చెప్పి కోర్టు తీర్పు ఎలా వస్తుందోనని భయంగా ఉందమ్మా అని అంటాడు. ఇదంతా నా వల్లే. ఆ రోజు దీక్షతో అలా చేయించకుండా ఉండాల్సింది. నేను బుద్ధి తక్కువ దాన్ని అని తిట్టుకుంటుంది పద్దు. ఈ బుద్ధి దీక్షతో అలా చేయించకముందు ఉండాలి. ఇప్పుడు తిట్టుకొని ప్రయోజనం ఏముంది? అంటూ ప్రతాప్ గారు భార్య మీద సీరియస్ అవుతాడు. అయిపోయిన దాని గురించి ఎందుకులే నాన్న, వదిలేయండి. ఒక రకంగా శృతిని సినిమాకి ఒప్పించడానికి ఈ సంఘటనే అవసరంగా మారింది అంటాడు యష్. కావచ్చురా, కానీ రేపు సినిమాలో నా బంగారు తల్లి గురించి అలా చూపించాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని అడుగుతాడు ప్రతాప్ గారు. ఏంటి అనే దానికి నా దగ్గర కూడా ఇప్పుడు సమాధానం లేదు నాన్న. ఏం జరుగుతుందో వెయిట్ చేద్దాం అనడం తప్ప ఇక నేను కూడా ఏమీ చెప్పలేను అని చెప్పి యష్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే బాధ ప్రతాప్ గారు పద్దు మొహంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి టీవీ ఆన్ చేయి పద్దు, ఈ వ్యవహారం గురించి జనాలు ఏమనుకుంటున్నారో చూద్దాం అని అంటాడు. అలాగేనండి అని చెప్పి పద్దు టీవీ ఆన్ చేయగానే న్యూస్ రిపోర్టర్స్ పబ్లిక్ నుంచి సినిమా మీద వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూ ఉంటారు. చెప్పండి, ఫనీ డైరెక్షన్ యశోధర్ ధృవ నటిస్తున్న సినిమా కోర్టు చేరి షూటింగ్ ఆగిపోయింది కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమా రావాలని కోరుకుంటున్నారా, వద్దని కోరుకుంటున్నారా? కోర్టు తీర్పు ఎలా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటూ న్యూస్ రిపోర్టర్స్ పబ్లిక్ని అడుగుతుంటారు. ఏం చెప్తారా అని ప్రతాప్ గారు పద్దు ఆతృతగా చూస్తుంటారు. గుంపులుగా ఉన్న పబ్లిక్ ఒక్కొక్కరిగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ మూవీస్ వచ్చాయి, కానీ ఇలాంటి మూవీ ఇంతవరకు రాలేదని చెప్పాలి. నేను మోసపోయాను, మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి అని మా హీరో యశోధర్ ఎవరితో అయితే మోసపోయారో వాళ్ళతో కలిసి నటించి ఈ సినిమా రూపంలో మాలాంటి యూత్కి ఒక సందేశం ఇవ్వబోతున్నారు. ప్రేమ అనే వ్యామోహంలో పడి మోసపోకుండా మాలాంటి యూత్ ఈ సినిమా చూడాలండి. అసలు వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, ఈ సినిమాకి తొలి ముద్ద అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది క్యూరియాసిటీతో మేము సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అని టీనేజ్ కుర్రాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు వచ్చే సినిమాలకి ఫ్యామిలీతో కలిసి వెళ్ళే పరిస్థితులు చాలా తక్కువయ్యాయి. కానీ ఇప్పుడు కాలేజీ వయసులో ఉన్న నా పిల్లలతో కలిసి ఈ సినిమాకి వెళ్ళి చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నాను. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి ఈ సినిమా పబ్లిక్ ముందుకు రావాలని కోరుకుంటున్నాము
అంటూ ఒక భార్యాభర్తల జంట వాళ్ళ అభిప్రాయం చెప్తుంటారు. ఇక్కడ అమ్మాయి మోసం చేయడం అనేదే కాదండి. ప్రేమ పేరుతో మగాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఇలా ప్రేమ వంక పెట్టుకొని మోసం చేసే వారందరికీ ఈ సినిమా ఒక గుణపాఠంగా ఉండాలి అని టీనేజ్ అమ్మాయిలు వాళ్ళ ఉక్రోషాన్ని వాళ్ళ అభిప్రాయ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. ఒక పెద్దావిడ కూడా వాళ్ళ ముందుకొచ్చి, ప్రేమ పేరుతో మోసపోయి నా మనవడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆ యువ హీరో యశోధర్, డైరెక్టర్ ఫణి ఏదో మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఎలాంటి ఆటంకులు రావద్దని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ధృవ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళు ఈ సినిమా చూసి మారిపోతారో లేదో తెలీదు కానీ, వాళ్ళని నమ్మి మోసపోతున్న కుర్రకారికి మాత్రం మార్పు వస్తుందని అనుకుంటున్నాను అంటూ పెద్దావిడ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటుంది. ఇలాంటి సినిమాలు అన్ని వర్గాల వాళ్ళకి చాలా అవసరం. మోసం చేసిన ధృవ, విక్రమ్‌తో కలిసి ఈ సినిమా తీయాలనుకోవడం కూడా ఒక గొప్ప విషయమే. కానీ వాళ్ళిప్పుడు షూటింగ్ చేయమని చెప్పి ఎదురు తిరగకుండా వాళ్ళ తప్పులు ఒప్పుకొని షూటింగ్ చేస్తే ప్రజల్లో వాళ్ళ మీద కాస్తైనా కనికరం ఉంటుందేమో. అలా కాదని కోర్టు తీర్పు వరకు వెయిట్ చేసి సినిమా చేస్తే ఈ అభిమానుల కోపాగ్నికి వాళ్ళు బలికాక తప్పదు అంటూ యూతే కాకుండా ప్రొఫెషనల్ పొజిషన్‌లో ఉన్న యువతీ యువకులు కూడా వాళ్ళ అభిప్రాయాలను చెప్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత చివరికి న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతూ, సినిమా మీద పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చూశారు కదా! ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏదో మామూలు లవ్ స్టోరీ మాత్రమే అన్నట్టుగా అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ యశోధర్ గారు తనకు జరిగిన పెళ్లి గురించి చెప్పి, దీక్ష గారిని పరిచయం చేసి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ సినిమా ఏంటి అనేది పబ్లిక్‌కి అర్థమైపోయి ఊహించని విధంగా సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. షూటింగ్‌కి ముందే ఈ సినిమా ఇంత సంచలనం కావడం గొప్ప విషయం. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు కూడా ఈ సినిమా షూటింగ్ జరిగి విజయవంతంగా పబ్లిక్ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. అలాగే లిప్ లాక్ సీన్స్ ఇష్టపడని హీరో యశోధర్ ఈ సినిమాకి తొలి ముద్దు టైటిల్ ఎందుకు పెట్టారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన వారి భార్యకు తప్ప ఎవరికీ కిస్ చేయలేదని ఓపెన్‌గా చెప్పారు. సో, ఇది ఒక సందేశాత్మక కథే కాకుండా వారి లైఫ్‌లో జరిగిన మధుర సంఘటనల ఆధారంగా కూడా ఈ సినిమా ఉండబోతుందని అర్థమైంది. తొలి ముద్దు సినిమా పెద్ద బడ్జెట్‌తో యాక్షన్ మూవీ లాంటిది కాకపోయినా కామన్ పాయింట్‌తో వస్తున్న ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. అభిమానులు కోరుకున్నట్టుగా కోర్ట్ హియరింగ్ అనుకూలంగా వచ్చి సినిమా రిలీజ్ అయితే అభిమానులు ఆనందాన్ని మాటల్లో చెప్పలేమేమో అని మాట్లాడుతుంటే, శృతి పక్కన కూర్చున్న విక్రమ్ ఆ న్యూస్ ఛానల్స్ చూస్తూ కోపంగా ఛానల్స్ మారుస్తుంటాడు. కానీ ఏ ఛానల్ మార్చినా కూడా ఈ సినిమా గురించి చర్చానీయాంశాలు, డిబేట్లు జరుగుతుంటాయి. ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కావాలని జనాలు పూజలు చేయటం, అభిషేకాలు చేయటం కూడా కనిపిస్తూ ఉంటుంది. శృతి అదంతా చూడలేక కోపంతో ఆ రిమోట్ తీసుకొని టీవీ కొడుతుంది. ఆ టీవీ బల్లున పగిలి ముక్కలవుతుంది. దీక్ష కూడా టీవీ చూస్తూ పాపం షూటింగ్ ఆగిపోయినందుకు యష్ ఎంతలా బాధపడుతున్నాడో అని అనుకొని యష్‌కి ఫోన్ చేస్తుంటుంది. వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. సీరియల్ మీకు నచ్చినట్టయితే దయచేసి ఫస్ట్ ఎపిసోడ్‌ని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.